వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లాగుండేలో 1 మీటర్ తీసుకోవాలి. ముందు మనం క్రాస్లు అవి తీసుకొని మనం లైనింగ్ని తడిపారబెట్టిన క్లాత్ని మాత్రం తీసుకోవాలి. మనకి బ్లౌజ్ వచ్చి సిల్క్ వచ్చింది కాబట్టి కాటన్ లైనింగ్ కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం క్రాస్లు అనేవి కట్ చేసుకోవాలి. మనకి ఎగుడు దిగుడు వచ్చేస్తుంటుంది క్లాత్, ఎప్పుడు కూడా వాష్ చేసిన క్లాత్ కాబట్టి కొంచెం జస్ట్ క్రాస్ అనేది కొంచెం లాక్కొని మనం ఐరన్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రాస్ అనేది కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ని. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, అది కూడా నడుం భాగం దగ్గర. నడుం పైకెత్తకుండా ఉండాలి అంటే మనం బెల్ట్ అనేది ఉపయోగించుకోవచ్చు. చాలామంది నడుం పైకెత్తకుండా టిప్స్ చెప్పమని అడుగుతున్నారు కదండి. బెల్ట్ అనేది వేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ తీసుకుంటే ఎక్స్ట్రా అనేది సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని పొడవు అనేది మార్కింగ్ పైనుంచి వేసుకోవాలి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు. ఇప్పుడు మనం కింద నడుం దగ్గర నుంచి చంక భాగానికి పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా మార్కింగ్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకున్న వారికి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్ డీప్ అనేది కింద ఫోల్డింగ్ నుంచి షోల్డర్ మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి. కరెక్ట్గా డీప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను కొంచెం ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేశాను, ఒక 1 ఇంచ్ వరకు, ఎందుకంటే మెడ భాగం బాగా పెద్దది అయిపోయిందని తగ్గిస్తున్నాను. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర ఈ బ్లౌజ్ వచ్చి చాలా జారిపోతుంది అని అంటున్నారు కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గిస్తున్నాను లోపలికి. మనం స్టిఫ్గా పైన స్టిఫ్గా పట్టుకున్నట్లయితే మనకి షోల్డర్ జారకుండా మెడ అనేది కరెక్ట్గా వస్తుంది. బాగా సన్నగా ఉండే వాళ్ళకి మెడ ఎంత పెద్దదైతే బాగా జారిపోతుంది కాబట్టి షోల్డర్స్ అనేవి బాగా తగ్గించుకోవాలి. ఈ విధంగా దగ్గర ఫోల్డ్ చేసుకొని లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి బయటికి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఈ మార్కింగ్స్ అన్నిటినీ స్ట్రైట్గా కలపాలి మనం. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి షోల్డర్ దగ్గర. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకోవాలి చంక భాగానికి. మనం ఎలాంటి సైజ్ అయినా సరే ఇదే విధంగా మనం బ్లౌజ్ ఉంటే సరిపోతుంది, ఓల్డ్ బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు కూడా మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇది బాగా చిన్న బ్లౌజ్ కాబట్టి నేను ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్లో రౌండ్ చేసుకోవాలి. చాలామందికి ఆర్మ్ హోల్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఆర్మ్ హోల్ స్కేల్స్ కూడా ఉంటాయి. మీకు సరిగా రాదు అనుకునే వాళ్ళు మనకు సరిపోతుంది లేదో చంక భాగం ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మోడల్ ఏమైనా కట్ చేయాలనుకున్నట్లయితే మోడల్ కట్ చేసుకోవచ్చు. చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. మన క్లాత్ అటు ఇటు జరపకండి, ఎందుకంటే ఫోల్డింగ్స్లో ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళు అది చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డింగ్ చేసుకోండి. ఎందుకంటే ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పైకి ఉంది కాబట్టి నేను కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది పెంచి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని పొడవు చూసుకోవాలి. మనకి బాగా పైకి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం పొడవు అనేది దించుతున్నాను. ఇప్పుడు ఈ విధంగా రావాలి మనకి బ్లౌజ్ అనేది. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా అనేది తీసుకోవాలి.
ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్కి సరిపోతుందో లేదో చూసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన చంక భాగం దగ్గర క్రాస్గా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఓపెన్ సైడ్ అది పైకి ఉందో లేదో చూసుకోండి, ఎందుకంటే నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు పైకి ఉంటుంది కాబట్టి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చంక భాగానికి ఒక మార్కింగ్, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. మీకు ప్రిన్సెస్ కట్ కానీ లాంగ్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఛానల్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ప్రిన్సెస్ కట్ కానీ కటోరీ బ్లౌజెస్ కానీ బోట్ నెక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు ఒకవేళ లాంగ్ ఫ్రాక్స్ కావాలి అనుకున్నట్లయితే మనకి లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని పాయింట్స్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి పైకి. ఇప్పుడు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుందంటే పైకి మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా ఉండాలి క్లోత్ పైన సరిపోతుంది, లాగా ఉండాలి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి లోతు తీసుకోవాలి. నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు పైకి మార్కింగ్ చేసుకోవాలి. బాగా సన్నగా ఉండాలి 4th డాట్ వేసుకోండి. 3 డాట్స్ వేసేవాళ్ళు పైనుంచి లోతు తీసుకోవాలి. నేను 4th డాట్ వేస్తున్నాను కాబట్టి కింద నుంచే స్ట్రైట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు కూడా, ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా మనకి జరిగిపోతుంటుంది కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. కాబట్టి మనం కరెక్ట్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది లోతు తీసుకోవాలి. చంక భాగానికి లోతు తీసుకోవడం వల్ల మనకి చంక భాగాలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి మనకి స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ ఓపెన్ సైడ్ నుంచి డాట్స్ కోసం నేను కొంచెం క్రాస్ చేస్తున్నాను పైకి. ఇప్పుడు డాట్ పొడవు ఎంత అవుతుందో ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టీతో తీసుకోకండి. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షేప్ దగ్గర కూడా మనకి డాట్ దగ్గర ఎంత అయితే మార్కింగ్ ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. డాట్కి మధ్యలో 1.5 గ్యాప్ వదులుకోవాలి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే డాట్కి మధ్యలో ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఈ రెండింటికి మధ్యలోంచి 3వ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది 4 టక్స్ బ్లౌజ్ కాబట్టి 4th వేస్తున్నాను. ఈ మూడింటికి మధ్యలో నుంచి ఇప్పుడు ఇదే మార్కింగ్ని రెండో వైపు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మధ్యలో కొంచెం కట్ చేసుకోండి డాట్ మిడిల్లో. ఇప్పుడు 1/1 వేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి రెండో వైపు చాలా ఈజీగా వస్తుంది. ఇలాంటి టిప్స్ అనేవి పాటించండి, మీరు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోగలుగుతారు. ఈ డాట్స్ పైన ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్స్ కూడా మనం ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని. ఓపెన్ సైడ్ కింద కూడా మనకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి.
మనం 3 చొప్పున కూడా తీసుకోవచ్చు షేప్ పట్టీని. ఇప్పుడు ఓపెన్ ముక్క తీసుకోవాలి 2, తాళ్ళ పట్టీకి 1, కుసులు పట్టీకి 1, 2 తీసుకోవాలి. మనం ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి, లైనింగ్ కూడా తీసుకోవాలి, స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్కి 2 ఇంచెస్ తీసుకోవాలి. క్రాస్లు అనేవి ఉంటాయి కాబట్టి చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ అనేది కట్ చేస్తున్నాను కింద ఎడ్జెస్ అనేవి. ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు, డైరెక్ట్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని వెనక్కి తిప్పేసుకోవచ్చు, లైనింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు కింద ఈక్వల్గా చూసుకోండి, ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని. ఇప్పుడు ఎంతైతే పొడవు ఉందో పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్, పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోండి ఖర్చు కోసం. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదా కరెక్ట్గా చూసుకోండి ఖర్చుతోని. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి, లోతు అనేది తీసుకొని ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే మీరు, ఒకవేళ ఆఫర్స్ అయితే ఉన్నాయి మనకి, కుర్తీస్ కానీ శారీస్ కానీ లేదా 1 గ్రామ్ గోల్డ్ కానీ మిషన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఆఫర్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో లోతు అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి మనకి లోతు అనేది తెలియడం కోసం. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్ కటింగ్ కట్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ బెల్ట్ కోసం 2 ఇంచెస్ వెడల్పు తీసుకోండి, లేదా హెమ్మింగ్ వర్క్ చేయకుండా నార్మల్గానే వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెడ భాగానికి క్రాస్గా మనం ఒక 1 ఇంచ్ కట్ చేసుకోవాలి మెడపట్టి కోసం. ఈ విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా సరే నెక్ పైపింగ్ వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి నెక్ పైపింగ్స్లో. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకోండి. మన కంచి భాగాలు 2 కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. మనం ముందు ఒక్కొక్కటి కూడా పైన వేసుకొని ఎక్కడ వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సింపుల్గా. మనకి ఇది బాగా సిల్క్ క్లాత్ కాబట్టి పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఫోల్డింగ్స్ మాత్రం కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ చంక భాగం దగ్గర వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ వేసుకోవాలి.
ఇప్పుడు మీకు అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళకి తెలియదు కాబట్టి మనకి ఎటు జరగకుండా మనకి చాలా సింపుల్గా ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని మీరు కట్ చేసుకొని పిన్స్ పెట్టుకోండి. లేదా మనం కుట్టగలం అనుకునే వాళ్ళు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది కట్ చేసుకోండి. ఏ పార్ట్కి ఆ పార్ట్ మాత్రం సెపరేట్గా పెట్టుకోండి. స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం లోతు అది తీసుకోవాలి కాబట్టి. ఇప్పుడు రైట్ సైడ్స్ నుండి కూడా లోపలికి వేసుకొని మనం లోతు అనేది తీసుకోవాలి హ్యాండ్స్కి. అది మీకు స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.